ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడికి పూర్వీకుడైన దిలీప మహారాజు ఒకసారి వేట కోసం సపరివారంగా అడవికెళ్ళాడు. క్రూర మృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే గడిపాడు. దిలీపుడు ఆయన పరివారం అడవిలోని క్రూర మృగాలను వేటాడుతూ ముందుకు సాగుతున్నారు. నట్టడవిలో నీరు లేక మహారాజు దిలీపుడితో సహా ఆయన సైన్యానికి గొంతెండిపోయే పరిస్థితి ఏర్పడింది. వేటకు కొద్దిసేపు విరామమిచ్చి ఆయన సైన్యమంతా నీళ్లను వెతికే పనిలో పన్నారు. కొద్ది దూరం ముందుకు వెళ్ళి చూడగా అక్కడ ఒక సరోవరం కనిపించింది. భటులు తామరాకులను దొన్నెలుగా చేసి వాటిలో నీరు సేకరించి దిలీప మహారాజుకు అందించారు. పరివారంలోని భటులు కూడా సరోవరంలోని నీరు తాగి సేద తీరారు. తర్వాత మరికొంతసేపు వేట కొనసాగించారు. అడవిలో క్రూర మృగాల సంచారం దాదాపుగా కనుమరుగైపోవడంతో దిలీపుడు ఇక వేట చాలించి రాజధానికి వెళ్దామన్నాడు. పరివారానికి పురమాయించి అప్పటి వరకు వేటాడిన మృగాల చర్మాలను ఒలిపించి వాటిని రథాల మీదకు చేర్పించాడు. అందరూ తిరుగు ప్రయాణం ప్రారంభించారు. దిలీపుడు ఆయన పరివారం అడవిలో తిరుగు ప్రయాణం సాగిస్తుండగా తోవలో బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్న ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆయనను చూడగానే దిలీపుడు తన భద్రగజంపై నుంచి కిందకు దిగి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. బ్రాహ్మణుడు ఆశీర్వదించాడు. ఆయన దిలీప మహారాజు ముఖాన్ని చూసి, ఈ మహారాజు గుణవంతుడిలా ఉన్నాడు, ఇతనికి ఏదైనా మేలు చేయాలి అని అనుకున్నాడు. మహారాజా, శుభప్రదమైన ఈ మాఘమాసంలో సరోవరం వరకు వెళ్ళి కూడా నువ్వు నీ పరివారం స్నానం చేయకుండా తిరుగుముఖం పడుతున్నారే, మాఘమహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాడు. విప్రోత్తమ, కొద్ది రోజులుగా వేట సాగిస్తూ అడవిలోనే ఉండిపోయాం. మాఘమాస ఆగమనం గురించి బహుశా పురోహితులు చెప్పే ఉంటారు. నేను మరచి ఉంటాను, మన్నించండి. దయచేసి నాకు మాఘమహత్యాన్ని వివరించండి అని వినయంగా అడిగాడు దిలీపుడు. మహారాజా, మీ కులగురువైన వశిష్ఠుల వారు తరచు నీ వద్దకు వస్తూనే ఉంటారు కదా, ఆయన వద్ద మాఘమహత్యం గురించి తెలుసుకో. ఇప్పుడు నేను సంధ్య వార్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. రాజధానికి చేరుకున్న దిలీపుడు మర్నాడు వేకువనే నిద్రలేచి స్నానాదికాలు కావించుకొని కొద్దిమంది పరివారంతో వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక, మహర్షి, ఒక విప్రుని ద్వారా మాఘమహత్యాన్ని గురించి విన్నాను. మీ వద్ద ఎన్నో పురాణేతిహాసాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మాఘమహత్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. దయచేసి తెలుపగలరు అని కోరాడు దిలీపుడు. దిలీప, మాఘమహత్యాన్ని వర్ణించడం నిజానికి నాకు కూడా సాధ్యం కాదు. నీకు సులభంగా అర్థమయ్యే విధంగా మాఘమహత్యాన్ని చెప్తాను. ముందుగా వ్యాఘ్రముఖుడైన గంధర్వుని కథ చెప్తాను, విను అంటూ ఇలా చెప్పాడు. వింధ్య పర్వత ప్రాంతంలో రేవా నది పరివాహక పరిసరాల్లో ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడింది. భృగు మహర్షి అంతటి వాడు కూడా ఆ కరువును తట్టుకోలేక అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నాడు. కైలాస పర్వతానికి సమీపంలోని ఒక కొండ మీద ఆయన తపస్సు చేసుకోసాగాడు. ఒకరోజు భృగు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుండగా ఒక గంధర్వుడు భార్యాసమేతుడై వచ్చాడు. అతడు వ్యాఘ్రముఖుడు. భృగు మహర్షికి నమస్కరించి అతడు తన దీనగాథను వినిపించాడు. మహర్షి, నాకు ఈ పులిముఖం ఎందుకు కలిగిందో తెలియడం లేదు.
నా భార్య రూపవతి గుణవతి, మహాసాత్వి. నా వికృత రూపం కారణంగా నాతో పాటు ఆమె కూడా అంతులేని మనోవ్యధ అనుభవిస్తోంది. తపస్సంపన్నులైన మీరే నా కష్టాన్ని తీర్చగలరు అని ప్రాధేయపడ్డాడు. నాయనా, పాపం, దరిద్రం, దురదృష్టం మనుషులను పీడిస్తాయి. వీటిని నివృత్తి చేసుకోవాలంటే అందుకు మాఘస్నానమే తగిన తరుణోపాయం. అదృష్టవశాత్తు ఇది మాఘమాసం. వెంటనే నువ్వు భార్యా సమేతంగా నిష్ఠగా భక్తి శ్రద్ధలతో మాఘస్నానం ఆచరించు. నీ మనోవాంఛ తప్పక నెరవేరుతుంది అని ధైర్యం చెప్పాడు భృగు మహర్షి. మహర్షి వాక్కుపై నమ్మకంతో ఆ గంధర్వుడు సమీపంలోనే పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో భార్యా సమేతంగా స్నానమాచరించాడు. స్నానం ముగించి ఒడ్డుకు రాగానే గంధర్వుడికి వికృతమైన పులిముఖం మాయమై అందమైన మానవ యువకుడి ముఖం వచ్చింది. ఆశ్చర్యకరమైన ఈ మార్పుతో గంధర్వ దంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి. వారిద్దరూ భృగు మహర్షి చెంతకు చేరుకొని ఆయన పాదాల మీద పడ్డారు. మహర్షి, ఎంతో దుష్కరమైన బాధ నుంచి మమ్మల్ని సునాయాసంగా గట్టెక్కించారు. మీ మేలు జన్మ జన్మలకు మరువలేను అంటూ ఆయనను వేన్నోళ్ళ స్తుతించారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించాడు. ఈ విధంగా వశిష్ఠుడు దిలీపునికి మాఘమహిమను గురించి తెలియజేశాడు.